హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు 10 ఎకరాల వరకు కూడా నేటి నుంచే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లోకి ఎకరానికి 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారు. ఇక రైతన్నులందరూ కూడా ఇప్పటికే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ పథకానికి సంబంధించిన మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరూ కూడా తప్పకుండా మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే కాకుండా మీరు వెంటనే ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా రైతు బంధు పథకం కింద మీకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 10 ఎకరాలకు ఈ రైతు బంధు సాయాన్ని అయితే అందించబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే గతంలో యాసంగి సీజన్కి సంబంధించి మీకు ఏదైనా రైతు బంధు పైసలు జమ కాకుండా ఉంటే అటువంటి వారికి కూడా మనకి రైతు బంధు పైసలు అయితే జమ చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు లైక్ చేసి తప్పకుండా పక్కనే ఉన్న షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరినీ కూడా, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నాలాంటి వికలాంగులకు తప్పకుండా మీకు తోచినటువంటి సహాయాన్ని అయితే మీరు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు, అందులో నాకు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. అంతేకాకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి, షేర్ కూడా చేసేయండి. ఇక మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులందరికీ కూడా మనకు తప్పకుండా ప్రతి రైతుకు కూడా మనకు రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చి ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఒక ఎకరం కలిగిన వారందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇక ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం పైసలు అయితే జమ కాబోతున్నాయి. ఇక అంతకంటే ముందుగానే ఏంటంటే గత యాసంగి సీజన్ అప్పుడు మన తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిందంటే డిసెంబర్ 9న అధికారం అయితే చేపట్టారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఆయన అధికారం చేపట్టే నాటికి తెలంగాణలో యాసంగి సీజన్ అనేది నడుస్తుండే. ఈ యాసంగి సీజన్కి సంబంధించి మీరు రైతులందరికీ కూడా అధికారంలోకి వచ్చారు కాబట్టి తప్పకుండా సహాయం చేయాలనే ఉద్దేశంతో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకం ద్వారానే యాసంగి డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక ఈ యాసంగిలో ఏంటంటే చాలా మందికి రైతులకైతే పైసలు అయితే జమ కాలేదనమాట. ఎందుకు జమ కాలేదని చూస్తే బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు, ఆధార్ కార్డులో ఒక పేరు ఉండడం వల్ల, అలాగే బ్యాంకు ఖాతా నెంబర్లో తప్పుగా నమోదు చేయడం వల్ల, అలాగే బ్యాంక్ అకౌంట్లు కొన్ని బ్యాంకులు అయితే కలిసిపోవడం జరిగిందంటే మెర్జ్ అయిపోయాయి. అంటే ఇప్పుడు ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంకులోకి వెళ్ళిపోయింది. ఇలా కొన్ని బ్యాంకులు అయితే మారిపోయాయి అనమాట. అటువంటి బ్యాంకులు ఐఎఫ్ఎస్సి కోడ్లు మారడం వల్ల ఏంటంటే గత యాసంగి సీజన్కి కూడా మనకు చాలామంది రైతన్నలకు ఈ రైతు బంధు సాయం అయితే అందలేదనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి గతంలో ఎవరికైతే పైసలు అయితే జమ కాలేదో ఆ రైతులకు ఇప్పుడు ఏదైతే మనకు రైతు భరోసా కింద పైసలు ఇస్తామంటున్నారు సీఎం గారు, ఆ పైసలు, ఆ రైతు బంధు పైసలు, ఇప్పుడు రైతు భరోసా పైసలు రెండు కూడా ఒకేసారి జమ చేయనున్నట్లు కూడా మనకు సమాచారం అయితే ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలోనే గతంలో పెండింగ్ డబ్బులతో పాటు కొత్తగా ఇప్పుడు వేయాల్సినటువంటి వానాకాలం సీజన్కి సంబంధించి, ఖరీఫ్ సీజన్కి సంబంధించి పైసలు అనేటివి విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పైసలు అయితే జమ అవుతాయి, పెండింగ్ పైసలు. ఇక కొత్తగా ఎవరైతే వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇప్పటికే మనకు సీఎం గారు అయితే 1 ఎకరం నుంచి 10 ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తామన్నారు. ఇక గతంలో చూసుకుంటే రైతు బంధు సాయం ఎన్ని ఎకరాలను కూడా అందించేవారు. కాబట్టి ఇప్పుడు కేవలం రైతుల విజ్ఞప్తి, అంటే రైతులకు ఛాయిస్ ఇచ్చారనమాట. ఆ రైతులందరినీ కూడా అడగడం జరిగింది, మీకు ఎన్ని ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా సాయాన్ని ఇస్తే బాగుంటుందని అడిగితే రైతులందరూ కూడా కేవలం 10 ఎకరాల వరకు ఇస్తే చాలని, 10 ఎకరాల లోపు భూములు కలిగే ఉన్నామని, చిన్న సన్నకారు రైతులందరూ కూడా 10 ఎకరాల లోపు భూములు కలిగి ఉన్నారని, ఆ పైన ఉన్నటువంటి భూములు కలిగిన వారికి ఇవ్వాల్సిన
అవసరం లేదని రైతులే ప్రభుత్వానికి విన్నవించుకోవడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కేవలం 1 ఎకరం నుంచి 10 ఎకరాల లోపు రైతు భరోసా సాయాన్ని అయితే అందించబోతున్నారనమాట. ఇక అప్పటి వరకు మాత్రమే మీకు రైతు భరోసా పైసలు అయితే వస్తాయి. ఇక 10 ఎకరాల పైన మించితే మీకు పైసలు అయితే రావన్నమాట. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఇప్పటికే ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈ రైతు భరోసా పథకంతో పాటు గతంలో రైతు బంధు కింద డబ్బులు పొందుతున్న వారందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులే అనమాట. కాబట్టి మీకు గతంలో పొందుతున్న వారు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు మాత్రం తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలంటే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోవాలి. ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకుంటేనే ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కూడా ఈ యొక్క పైసలు అనేది నేరుగా అందరికంటే ముందే నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోండి మీ యొక్క బ్యాంకు ఖాతాకు. అలాగే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈ మీ సేవా సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు వేలిముద్ర అనేది వేసి ఈకేవైసీ కూడా పూర్తి చేయాలి. ఇలా చేసిన వారికి మాత్రమే పైసలు అయితే వస్తాయి. ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 17వ విడత పైసలు అయితే విడుదల చేసింది. ఈ 17 విడత పైసల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా పైసలు అయితే పడ్డాయన్నమాట. 17వ విడత కింద 2000. ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో వారికి అయితే పైసలు రాలేదు. ఇక ఈకేవైసీ కనుక ఇప్పుడు కూడా మీరు చేసుకుంటే పీఎం కిసాన్ పెండింగ్ డబ్బులు అయితే మీకు జమ అయిపోతాయి. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ చేసుకోండి. ఇక దీనితో పాటుగా తప్పకుండా మీరందరూ కూడా తప్పకుండా మీరు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. మీకు పైసలు అయితే జమ కాబోతున్నాయి. ఇక స్వాతంత్ర దినోత్సవం కానుకగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 10 ఎకరాలకు 75,000 రూపాయలు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేయబోతున్నారు. ఇక దీంతో పాటుగా ఇప్పటికే రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదలయ్యాయి. మొదటి విడత రైతు రుణమాఫీ కింద 1,00,000 రూపాయలు అయితే జమ అయిపోయింది. ఇక రెండో విడత రైతు రుణమాఫీ కింద 1,50,000 అయితే జమ అవుతూ ఉన్నాయి. ఇక ఇంకా ఈ డబ్బులు కనుక ఎవరికైనా రాకుండా ఉంటే కూడా మీరు వెంటనే కూడా మీరు మీ ఆధార్ కార్డు సహాయంతో ఏఈఓ గారిని కలిసినట్లయితే మీకు వెంటనే కూడా ఈ రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదలవుతాయన్నమాట. ఇక రైతు రుణమాఫీ డబ్బులు విడుదలవడమే కాకుండా రైతు రుణమాఫీతో పాటు మరికొన్ని పథకాల డబ్బులు కూడా మీకైతే జమ చేయబోతుందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. ఇక స్వాతంత్ర దినోత్సవం కానుకగా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయలు అయితే జమ అవుతుంది. ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి అంటే వానాకాలం సీజన్కి సంబంధించి ఇదే అప్డేట్. తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి తప్పకుండా సహాయం చేయండి.